జార్ఖండ్ లో విద్యార్థులు రోడ్డెక్కారు. పోటీ పరీక్షల్లో అక్రమాలకు నిరసనగా విధానసభ వరకు మార్చ్ చేస్తున్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాంచీకి తరలివచ్చారు. విద్యార్థులు ఓల్డ్ అసెంబ్లీ నుంచి న్యూ అసెంబ్లీకి తరలి వెళ్తున్నారు. విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులపై వాటర్ కెనాన్స్ ప్రయోగిస్తున్నారు. జార్ఖండ్ లో విద్యార్థులు రోడ్డెక్కారు. పోటీ పరీక్షల్లో అక్రమాలకు నిరసనగా విధానసభ వరకు మార్చ్ చేస్తున్నారు. ఇక ఈ ర్యాలీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జార్ఖండ్ లో 16 రోజులు చేరిన విద్యార్థుల నిరాహార దీక్ష ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. జార్ఖండ్ అసెంబ్లీ వరకు శాంతియుత రాజ్యాంగబద్ధంగా పాదయాత్ర విద్యార్థులు చేపట్టారు. జార్ఖండ్ లోని అనేక జిల్లాల నుంచి వేలాదిగా కూడా ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల నిరసన నేపథ్యంలో మరోవైపు అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. వైపు విద్యార్థులపైన వాటర్ కెనాల్ ను వినియోగిస్తున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ లో చూడొచ్చు. దాదాపు వేల సంఖ్యలో విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యం 14వ జేపీఎస్సీ కావచ్చు, ప్రిలిమినరీ పరీక్షతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు లీక్ అవడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం విద్యార్థులతోనే 3 దఫాలుగా చర్చలు నిర్వహించారు. కానీ విద్యార్థుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం ఎక్కడ స్పందించకపోవడంతో ఈ రోజు మొత్తం విధానసభ వరకు కూడా ఒక పాదయాత్రగా పాదయాత్ర ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిణామాల మధ్య కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 5 కిలోమీటర్ల మేర కూడా విద్యార్థులంతా నడుచుకుంటూ వెళ్ళి నేరుగా విధానసభ ముందుకు వెళ్లే సందర్భంలో ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా పోలీసుల బందోబస్తు మధ్య అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. విద్యార్థులపైన వాటర్ కెనాల్ ని వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది. అనేక మంది విద్యార్థులు బారికేడ్లెక్కి కూడా తమ నిరసన తెలుపుతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. జార్ఖండ్ ప్రభుత్వం ఇప్పటికే జేపీఎస్సీకి సంబంధించి జేపీఎస్సీ చైర్మన్ తో పాటు మెంబర్లు సైతం కూడా రాజీనామా చేసినప్పుడు కూడా విద్యార్థుల ప్రధాన డిమాండ్ సిబిఐ విచారణ జరిపించాలి. సిబిఐ విచారణతో పాటు ఇప్పటివరకు జరిగిన పరీక్షకు సంబంధించిన ఫలితాలు కావచ్చు, పరీక్షలు సైతం కావచ్చు, వీటన్నిటి కూడా రద్దు చేయాల్సిందిగా కూడా ఒక చర్య చేపట్టాలని కూడా జార్ఖండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వేల సంఖ్యలో విద్యార్థులంతా కూడా అసెంబ్లీ వైపుగా అడుగులు వేస్తూ వెళ్లిన సందర్భం పూర్తిగా బారికేడ్ల మధ్య కూడా ఆస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులపైన ఎలాంటి లాఠీ చార్జ్ చేపట్టుద్దని కూడా అటు జార్ఖండ్ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. పోలీసులు సామరస్యపూర్వ వాతావరణంలో కొంత ఆందోళన కొనసాగుతున్నప్పటికీ కూడా అసెంబ్లీ ప్రాంగణం ముందు మాత్రం కొంత ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకుంటున్న వేలాదిగా స్టూడెంట్స్ అంతా తరలి రావడంతో కొంత బాష్పవాయు గాలాలు ఇంకా అదేవిధంగా వాటర్ కెనాల్ తోని కూడా సిద్ధంగా పోలీసులు ఉన్న పరిస్థితులు ప్రస్తుతం వాటర్ కెనాలతోని విద్యార్థులను చేరగొట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఆందోళన విరమించేది లేదు. శాంతిపూర్వక ఆందోళన తాము కొనసాగిస్తున్నామని ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన అంశంలో చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. విద్యార్థులంతా బారికేడ్లను గుంజి పక్కకు వేస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. వారంతా కూడా విధానసభ వరకు వెళ్లి తమ ఆందోళన నిరసన తెలుపుతామని కూడా చేస్తున్నాం. జార్ఖండ్ ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఈడీ సైతం కూడా ఈ అక్రమాల్లో ఈడీ సైతం కూడా ఇప్పుడు జోక్యం చేస్తున్న ఈడీ సైతం కూడా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం మరోవైపు సిబిఐ విచారణకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవైపు సుప్రీంకోర్టు సైతం కూడా పేపర్ లీక్ సంబంధించిన అంశం పైన ఒక పిటిషన్ దాఖలైన ఆ పిటిషన్ పైన కూడా ఈ 2 రోజుల విచారణకు వచ్చే అవకాశాలు. జార్ఖండ్ ప్రభుత్వం ఈ మేరకు ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. 17 రోజుల నుంచి కూడా విద్యార్థుల ఆందోళన కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. వేలాదిగా అనేక జిల్లాల నుంచి కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు స్వచ్ఛందంగా తరలి వచ్చి ప్రస్తుతం విధానసభ వద్ద మార్చి నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.